హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవ్ వెల్ హజిల్. నేను మీ మోహన్ దేవ్. ఎలా ఉన్నారు అందరూ? ఇంట్లో ఏదైనా కూర చేసుకోలేనప్పుడు వేడివేడిగా ఈ చింతపండు రసం చేసుకొని అలా అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి. అబ్బా, ఆ టేస్టే వేరు అసలు. సో లేట్ చేయకుండా ఈ వీడియోలో మనం ఈ అద్భుతమైన చింతపండు రసం ఎలా చేయాలో తెలుసుకుందాం. లెట్స్ రోల్ ఇంట్రో. ఈ రసంలోకి మనం ముందుగా అరగంట సేపు చింతపండుని నానబెట్టుకోవాలి. అలా ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళని పొయ్యి మీద పెట్టుకున్న కుండలోకి వేసుకోవాలి. అదేవిధంగా సరిపడినంత ఉప్పు, కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు టమాటీ పండుని వేసుకోవాలి. అలాగే కొన్ని ధనియాలు, మిరియాలు, జీలకర్ర పొడి చేసుకొని వేసుకోవాలి. ఇంకా తర్వాత ఈ రసంని సన్నని సెగ మీద అలాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగించుకునే ప్రాసెస్లో ఏమవుతుందంటే వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ రసంలోకి ఒక్కొక్కటిగా దిగుతూ మరికొంత టేస్ట్ని రసంకి యాడ్ చేస్తాయి అన్నమాట. అందుకే అంత బాగా మరిగించుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మీద కుండ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మరిగించి పెట్టుకున్న రసం ఇందులో వేసుకోవాలి. అలా మరొకసారి కలుపుకొని దించేసుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో గుమగుమలాడే చింతపండు రసం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.